రేవంత్ సర్కారు బడ్జెట్ సమావేశాలను తూతూ మంత్రంగా నిర్వహించిందని విమర్శించారు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్. మంత్రుల సభ్యుల సమాధానం చెప్పలేకపోయారన్నారు. రైతు సమస్యలపై మాట్లాడేందుకు బీజేపీ పట్టుబడితే ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా దాటేసిందన్నారు. కాగ్ రిపోర్టు ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని తప్పుబట్టిందన్నారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు పాయల్ శంకర్. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాలు ఆ 10 రోజులు తప్పితే ఆ 45 రోజుల మాట ఎందుకు మర్చిపోయినరో కాంగ్రెస్ నాయకులు మాకైతే అర్థం కాలేదు. బడ్జెట్ సమావేశాలు అంటే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేటటువంటి సమావేశం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యింది. భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తే అడుగడుగున గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం. పార్టీ సభ్యులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఎక్కడ ఏ చిన్న ప్రభుత్వం మీద విమర్శ వచ్చినా నలుగురు మంత్రులు లేచి సరైన రీతిలో సమాధానం ఇవ్వాల్సింది పోయి ఎగతాళి చేసే విధంగా మాట్లాడడం, ఎదురుదాడి చేసే విధంగా మాట్లాడడం. ఆర్థికంగా మంచిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రం మన చేతులకు వచ్చింది. ఇక ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా ఈ రాష్ట్రం నుంచి అడ్డగోలుగా మనకు డబ్బుల సంచులు వస్తాయి. ఎన్నికలను మనం హాయిగా నిర్వహించుకోవచ్చు, ఖర్చు పెట్టవచ్చు అని ఢిల్లీ కాంగ్రెస్ గొప్పగా కలలు కన్నది. వాళ్ళు కలలు కన్నట్టే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ జాతీయ కాంగ్రెస్ పార్టీకి మూటలు అప్పచెప్పడం తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులను, ఈ రాష్ట్రంలో చెల్లించాల్సిన బిల్లులకు వీళ్ళకు మాత్రం చేతులు వస్తలేవు. అదే ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 100 కోట్ల రూపాయలు అవసరం వస్తే ఒకటే రాత్రి 2,000 కోట్లు 3,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లిస్తారు. తద్వారా కాంట్రాక్టర్ ఇచ్చే కమిషన్ తీసుకెళ్లి ఢిల్లీకి మూటలు అప్పచెప్తారు. అసెంబ్లీలో మమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేసినారు. అయినా మేము ఈ రాష్ట్ర సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, ప్రభుత్వంతో చర్చిద్దాం, సానుకూలంగా ఏమన్నా స్పందిస్తుందేమో ప్రభుత్వం అని మేము ఆశపడ్డాం. ఎక్కడ కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. స్పీకర్ గారు అవకాశం ఇచ్చిన మంత్రులు నలుగురు మంత్రులు అసలు సంబంధం లేని మాటలు మాట్లాడుతూ, ఎగతాళి చేసే విధంగా మాట్లాడుతూ ఈరోజు శాసనసభ సమయాన్ని పూర్తిగా వృధా చేసేటటువంటి